మిథున వాళ్ళ అమ్మ లలిత అయితే సత్యమూర్తి ఇంటికి వచ్చి మిథునాని పలకరిస్తూ ఉంటుంది. ఇక మిథునతో సరదాగా మాట్లాడాక సత్యమూర్తి వచ్చాక లలిత ఇలా అంటూ ఉంటుంది. మా అమ్మాయికి నల్లపూసలు వేసే కార్యక్రమం జరపాలని అనుకుంటున్నాం. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళి మీ అబ్బాయితో నల్లపూసలు వేయించే కార్యక్రమం జరిపిస్తాం. ఆ పండుగని మేము జరుపుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీకు పిలవడానికి వచ్చాను అని చెప్పి లలిత అంటుంది. అది వినగానే సత్యమూర్తి అలాగే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక మిథున ఇలా అంటూ ఉంటుంది. మీరే స్వయంగా వచ్చి నా మెడలో నల్ల పూసలు వేస్తారు, చూస్తూ ఉండండి. ఆ రోజు మీరు నా మెడలో పసుపు తాడు ఎలా కట్టారో ఈ రోజు కూడా నల్ల పూసలు అలానే వేస్తారు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే అది అసాధ్యం అని చెప్పి అంటాడు. అసాధ్యం ఎలా అవుతుంది? సాధ్యం అండి. ఎందుకంటే ఆ రోజు మీరు నా మెడలో తాడు కట్టడానికి ఆ పరమశివుడే ప్రత్యక్ష సాక్షి. ఆ పరమశివుడే మీ చేతుల నుండి నాకు మెడలో తాళి కట్టేలా చేశాడు. ఈరోజు కూడా ఆ పరమశివుడే మీరు నల్ల పూసలు నా మెడలో వేసేలా చేస్తాడు. ఎందుకంటే మీ మనసులో నేనున్నాను కాబట్టి, నా మీద మీకు చాలా ప్రేమ ఉంది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే పైకి చూస్తూ రెండు చేతులు ఎత్తి జోడించి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది అసాధ్యం అని చెప్పాను కదా, అసలు నేను నీ మెడలో నల్ల పూసలు కాదు కదా, ఏ పూసలు వేయను అని చెప్పి అంటాడు. దాంతో మిథున అయితే లేదండి, మీ చేతులతో మీరే స్వయంగా వేస్తారు, చూస్తూ ఉండండి. నా మీద మీకున్న ప్రేమ అలాంటిది, ఆ ప్రేమే మిమ్మల్ని మార్చుతుంది అని చెప్పి మిథున అంటుంది. అది వినగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయి మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.